హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈసారి తనకి అవార్డు రాలేదని నిరాశగా ఉన్న రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న కావ్యని పక్కకి తీసుకొని వచ్చి రుద్రాని ఈ జ్యువెలరీ ఎక్స్పోకి ఎందుకు వచ్చిందో కారణం చెప్తుంది. అప్పుడు స్వప్న, కావ్య, మా అత్త ఎందుకు వచ్చిందో నీకు ఇప్పుడు తెలిసింది కదా. మా అత్త మీ ఇద్దరిని కలవనివ్వకుండా ప్రయత్నిస్తుంది కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడు మా అత్తకి తిక్క కుదురుతుంది. నువ్వేం చేస్తావంటే రాజ్కి అవార్డు వచ్చిన తర్వాత అందరికన్నా ముందు రాజ్ దగ్గరికి వెళ్ళి విషెస్ చెయ్యి. అప్పుడు రాజ్ ఆనందపడతాడు. తరువాత సారీ చెప్పు. అప్పుడు రాజ్ గెలిచిన ఆనందంలో నిన్ను భారీగా అంగీకరించేస్తాడు. అప్పుడు మీరిద్దరూ కలిసిపోవచ్చు. ఎలా ఉంది నా ప్లాన్ అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళి ఆయనకి సారీ చెప్పడం ఏంటి? అసలు నేనేం తప్పు చేశానని నేనెందుకు సారీ చెప్పాలక్క అని అంటుంది. అప్పుడు స్వప్న, అదేంటే కావ్య, ఇప్పుడు తప్పొప్పుల గురించి చెప్తున్నావు? నీ కాపురం బాగుపడుతుందనే కదా నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటుంది. అప్పుడు కావ్య, అది కాదక్క, నేను ఇంతకు ముందు కూడా ఆయనకి ఎన్నోసార్లు సారీ చెప్పాను. ఇక్కడ విషయం అది కాదు. ఆయనకి నా మీద ప్రేమే లేదన్నారు. ఇక నేను ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తిరిగి ఆయన ఎదురుపడను? ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా సారీ అని విషెస్ అవన్నీ ఎలా చెప్పి ఆయనతో ఎలా మాట్లాడనక్క అని అంటుంది. ఆయన, నువ్వు నాకు భార్యగానే పనికిరావు. నేను నీతో బలవంతంగా కాపురం చేశాను. అసలు నీకు నా భార్యగా ఉండే అర్హతే లేదు. నీ మీద నాకు అసలు ప్రేమే లేదు అని అన్న మనిషితో నేను మళ్ళీ తిరిగి ఎలా కాపురం చేయగలనక్క అని అంటుంది. అప్పుడు స్వప్న ఏం మాట్లాడలేక అలానే మౌనంగా ఉంటుంది. అప్పుడు కావ్య, నాకు అర్థమైందక్క, నువ్వు మా కాపురాన్ని నిలబెట్టాలని బాగా కోరుకుంటున్నావు. నీలానే మా అత్తయ్య గారు కూడా కోరుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, అసలు మనిషి మారకుండా మనం పక్క నుండి ఏమీ చెయ్యలేము. ఆ రాజ్ మారితేనే తప్ప నీ కాపురం బాగుపడదని నాకిప్పుడు అర్థమైంది కావ్య అని అంటుంది స్వప్న. సరే పద అని స్వప్న అంటుంది. అలా కావ్య తన ప్లేస్లో కూర్చుంటుంది. స్వప్న తిరిగి మళ్ళీ రాజ్ వాళ్ళున్న చోటికి వెళ్ళిపోతుంది. అప్పుడు రుద్రాని స్వప్న దగ్గరికి వచ్చి, స్వప్న, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అంటుంది. అప్పుడు స్వప్న, ఇక్కడి వరకే వెళ్ళొచ్చాను. ఏ మీకెందుకు అని అంటుంది. అప్పుడు రుద్రాని, నువ్వెందుకు వెళ్ళావో, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావో నాకు బాగా తెలుసు స్వప్న. నాకు వచ్చి ఇక్కడికి వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్ళొచ్చానని కవరింగులు ఇయ్యకు. నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు స్వప్న, కదా, నా గురించి మీకు బాగా తెలుసు కదా, అందుకని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు వచ్చిన పని చెయ్యకుండా మూసుకొని ఉండండి అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఏం మాట్లాడుతున్నావు స్వప్న నువ్వు అని అంటుంది. అప్పుడు స్వప్న, మీరు ఇక్కడికి రాజ్ని కావ్యని కలవనివ్వకుండా ఉండనివ్వడానికే కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఆ పని చేయొద్దు అని అంటున్నాను అని అంటుంది. అప్పుడు రుద్రాని మూతి ముడుచుకొని నార్మల్గా కూర్చుంటుంది. అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య, ధాన్యలక్ష్మి, ప్రకాశంలో అందరూ ఇంట్లో కూర్చొని టీవీలో జ్యువెలరీ ఎక్స్పోని చూస్తూ ఉంటారు. అలా మీడియా వాళ్ళు ఫుటేజ్నంతా కవర్ చేస్తూ ఉంటే టీవీలో కావ్య కూడా కనిపిస్తుంది. అప్పుడు అపర్ణ టీవీలో కావ్యని చూసి చాలా ఆనందపడుతుంది. అత్తయ్య గారు, కావ్య కూడా ఈవెంట్కి వచ్చింది చూసారా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అవునపర్ణ, చూశాను. మన రాజ్ అవార్డు తీసుకుంటుంటే చూడడానికి వచ్చినట్టుంది అని ఆనందపడతారు. అప్పుడు అపర్ణ, అవును అత్తయ్య గారు, ఎవరికి ఉండదు తన భర్త అవార్డు తీసుకుంటూ ఉంటే కళ్ళారా చూడాలి అని. కావ్య ఇలా రాజ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మికి కావ్యని అపర్ణ ఇందిరాదేవులు పొగుడుతూ ఉంటే నచ్చదు. అప్పుడు మొహం మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రకాశం, వదిన, నువ్వన్న మాటలకి ఇక్కడ ఎవరికో
బాగా కాలిపోతున్నట్టుంది, మాడిపోయిన వాసన వస్తుంది నాకు బాగా అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఇందిరాదేవులు నవ్వుతూ ఉంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి, ఎవరినంటున్నారండి మీరు అని అంటుంది. ఈలోగా టీవీలో యాంకర్, గత 10 సంవత్సరాలుగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవార్డు వెళ్తుంది, ఈసారి సేమ్ అలానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవార్డు వెళ్తుందా, లేక ఏదైనా కొత్త మిరాకిల్ జరగబోతుందా అని చెప్తూ ఉంటారు. అప్పుడు ప్రకాశం, ఎవరినో అన్నాలే, ముందు టీవీ చూడు అని అంటాడు. అలా అందరూ టీవీ చూస్తూ ఉంటారు. అపర్ణ రాజ్కి అవార్డు వస్తుంది అని ఎప్పుడెప్పుడు ఆ సంఘటన చూద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అవార్డ్ ఫంక్షన్ వాళ్ళు దిస్ అవార్డ్ గోస్ టు అని సస్పెన్స్గా ఉండాలి అని కాసేపు గ్యాప్ ఇస్తారు. ఈలోగా రుద్రాని, రాజ్ నువ్వు లెగవరా, నీకే కదా అవార్డు వచ్చేది, లేచి నుంచో అని అంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ లేచి నుంచోబోతూ ఉంటాడు. అప్పుడు రుద్రాని, పిచ్చి రాజ్, నేను చెప్తున్నానని లేచి నుంచుంటున్నావు, కానీ అక్కడ అవార్డు వచ్చేది నీకు కాదు, ఆ అనామిక వల్ల బిజినెస్ పార్ట్నర్కి. ఇప్పుడు అందరి ముందు ఇంత కాన్ఫిడెంట్గా లేచి నీకు అవార్డు రావట్లేదు అని తెలుసుకున్న నీకు పరువు తక్కువగా అనిపిస్తుంది, నువ్వు అవమానంగా ఫీల్ అవుతావు. నాకు కావాల్సింది కూడా అదే కదా, అది చూడ్డానికే కదా నేను నిన్ను బ్రతిమిలాడి మరీ ఇక్కడి వరకు వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా అనామిక, బేబీ నువ్వు కూడా నుంచో, నీకే కదా ఈ ఇయర్ అవార్డు రాబోతోంది అని అంటుంది. సామంత్ కూడా లేచి నుంచోబోతాడు. ఈలోగా యాంకర్ దిస్ అవార్డ్ గోస్ టు అని వేరే కంపెనీ వాళ్ళ నేమ్ని చెప్తాడు. అప్పుడు రాజ్, సామంత్, కావ్యలు ముగ్గురు ఆశ్చర్యపోతారు. కావ్య, ఇదేంటి, ప్రతి సంవత్సరం ఆయనకే కదా అవార్డు వచ్చేది, ఈ ఇయర్ ఏంటి వేరే వాళ్ళకు వచ్చింది, అసలేం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. రాజ్ కూడా, ఎవ్రీ ఇయర్ మా కంపెనీకే కదా వస్తోంది, ఈ ఇయర్ కూడా మాకే వస్తుంది అని అనుకున్నాను, కొత్తగా మధ్యలో ఎవరు చేరారు అని అనుకుంటూ ఉంటాడు. సామంత్, వస్తే రాజ్కి వచ్చిద్ది అనుకున్నాను, లేకపోతే నాకు వచ్చిద్ది అనుకున్నాను, మధ్యలో మాకు పోటీగా వచ్చేవాళ్ళు ఇంకెవరు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యాంకర్ అనౌన్స్ చేసిన వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. అలా జ్యువెలరీ ఎక్స్పో 2024 వాళ్ళు వాళ్ళకి అవార్డ్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. రాజ్ మాత్రం చాలా నిరాశగా ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కంపెనీ ఉన్న పరిస్థితుల్లో ఈ అవార్డు తనకి చాలా ఇంపార్టెంట్ అని, ఈ అవార్డుని గెలవాలని చాలా కోరుకున్నాడు, కానీ అది సాధించలేకపోయాడు. పైగా వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన మాటని తప్పాడు అని ఇంకా చాలా నిరాశగా ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.